అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ వణకం. వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్, వల్లర్ ముర్గులిస్ మగవాళ్ళకు అందరికీ వల్లర్ ముర్గులిస్. రేపటి నుంచి ఇదే చెప్పబోతా, వల్లర్ ముర్గులిస్. గైస్, అందరి వీడియోని లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫస్ట్ కమెంట్లో నా స్నాప్చాట్ లింక్, నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, రెండిట్లో ఫాలో అయిపోండి. అండ్ ఈరోజు నేను చెప్పే రివ్యూ తగలబడిపోతుంది. శ్రీజ ఎట్లయితే మొత్తం తగలబెట్టేసిందో, ఆంజనేయ స్వామి ఎట్లయితే తగలబెట్టేసినాడు లంకని, సేమ్ శ్రీజ ఈరోజు బిగ్ బాస్ హౌస్ని తగలబెట్టేసింది అనిపించింది. సూపర్గా చేసింది. నామినేషన్స్ అద్దరు కొట్టింది. రీఎంట్రీ కబలిడ అని ఎలాగిచ్చింది, సూపర్గా అనిపించింది. అండ్ ఈమె సంజన చాలా నోటిదుల స్వామి. నాకు సంజనానా మాధురినా అంటే మాధురియే కొంచెం బెటర్ అనిపిస్తుంది సంజన కంటే కంపారేటివ్లీ. ఈమె సంజన మెల్లిగా మాట్లాడుతుంది కానీ షిట్ టాక్స్ బుల్ షిట్ అని చెప్పేసి అనిపించింది. ఇంకా సంజన ఫ్యాన్స్ అందరూ కింద కమెంట్లలో నువ్వు బిగ్ బాస్ 6లో ఏం చేసినావు, ఇంక మీకు మాడేదని వేరే టాపిక్లా ఆ 6 టాపిక్ బిగ్ బాస్ 6 టాపిక్కి తీసుకొస్తారు. అరే బిగ్ బాస్ 6లో నేను తుప్పాస్ గేమ్ ఆడినా, 9th వీక్లో బయటకు వచ్చిన, ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చిన. బట్ ఇప్పటికీ నీకు నా ఎలిమినేషన్ గుర్తుండి, ఇప్పటికీ నువ్వు నా ఎలిమినేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నావు అంటేనే నేను ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నా అని చెప్పేసి ఐ క్యాన్ గెట్ దాట్. ఓకే, మీరేమన్నా చేసుకుంటారు, పియర్స్ ఏం పీకలేరు. యూ కాంట్ ప్లక్ మై వన్ వెంట్రుక ఆల్సో, బికాస్ నాకు కొంచెం హెయిర్ ఫాల్ చాలా తక్కువ. ఐ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ హెయిర్. భలే ఉండలే. ఓకే, శృతి డైలాగులు అంతా ఎందుకు కానీ. సో ఈరోజు ఇంకొక పాయింట్ ఏమనిపించిందంటే, రీతు ఏం చేసినా తప్పేనా, ప్రతి ఒక్కరికి తప్పు అయిపోతుంది. తనకు ఒక ప్రాపర్ ఫ్రెండ్ లేకుండా అయిపోతుంది. ఐ ఫీల్ సో బ్యాడ్ ఫర్ రీతు. చాలా స్ట్రెస్డ్గా ఉంది అనేసి అనిపిస్తుంది. సో రితు గురించి చాలా మాట్లాడాలి. సో ఆ పాయింట్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. అండ్ నాకు అనిపించింది ఈసారి బిగ్ బాస్ వాళ్ళు చాలా కొత్తగా ట్రై చేసి ప్రతి ఒక్కటి కొత్తగా పెట్టేసి లాస్ట్ సీజన్ని, దానికి ముందు సీజన్ని, 7th సీజన్ 8th సీజన్ని మిక్స్ చేసి సీజన్ 9లో ఈసారి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ మళ్ళీ రీఎంట్రీ ఇస్తారు, మళ్ళీ నామినేట్ చేస్తారు. నామినేట్ చేసేసిన తర్వాత మళ్ళీ హౌస్లోనే ఉంటారు అనే ఒక సూపర్ లాజిక్ పెట్టారు. సో దానివల్ల గేమ్ చాలా మారబోతోంది. శ్రీజ ఇచ్చిన పాయింట్స్కి కళ్యాణ్ విన్నర్. ఒకవేళ కళ్యాణ్ సరిగ్గా ఆలోచించకపోతే కూడా రేపు శ్రీజాన్ భరణి 99% ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చేదానికి హౌస్లో. సో మళ్ళీ వెళ్ళి శ్రీజ టాప్ 5లో ఖచ్చితంగా ఉంటుంది శ్రీజ. అండ్ కళ్యాణ్ గేమ్ అయితే మార్పిచ్చేస్తుంది, అది మాత్రం ష్యూర్ అని చెప్పేసి నాకు అనిపించింది. ఓకే, సో ఇప్పుడు ఏం జరిగింది అనే పాయింట్ చెప్తా. ఈ వైల్డ్ కార్డ్స్ అందరూ చాలా తెలివిగా హౌస్లోకి వెళ్ళారు. ఇందులో కామనర్స్కి సెలబ్రిటీస్ కంటే ఎక్కువ తెలివిగా ఉంది. కామనర్స్ అయిన మనీష్, ప్రియా అండ్ శ్రీజ అందరు వెళ్ళి కళ్యాణ్కి ఇవ్వాల్సిన హింట్స్ ఇచ్చి కళ్యాణ్ని విన్నర్ చేద్దామనే ఒక పాయింట్తోనే హౌస్లోకి వెళ్ళినట్టయితే నాకు అనిపించింది. ఎందుకంటే నామినేట్ చేసినంత మాత్రాన ఏదో తప్పుంటేనే నామినేట్ చేసినట్టు కాదు, మళ్ళీ ఆపర్చునిటీ వస్తుందా తెలియదు. సో కళ్యాణ్కి మనం ఇవ్వాల్సిన హింట్స్ అంతా ఇచ్చేస్తే కళ్యాణ్ మారిపోతాడు. సో మన కామనర్స్ నుంచి, మన అగ్ని పరీక్ష నుంచి ఈసారి సీజన్ విన్నర్ అవుతారు అనే ఒక పాయింట్. యాక్చువల్లీ నిజం చెప్తున్నా, ఈ సీజన్లో సెలబ్రిటీస్ విన్ అయితే వచ్చే కిక్ కంటే కామనర్స్ విన్ అయితే వచ్చే కిక్కే ఎక్కువ. ఎందుకంటే ఏ సీజన్లో ఇట్లా కామనర్స్ ఎంట్రీ లేదు. అండ్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష నుంచి వచ్చిన కామనర్స్లోంచి ఒకరు విన్ అయ్యారంటే సీజన్ సూపర్ కిక్ ఉంటుంది. సో కామనర్స్ గెలిస్తే బాగుంటుంది. ఆ కామనర్స్లో కూడా పక్కా నాకు డిసైడ్ అయిపోయింది విన్నర్ ఎవరు అనేసి ఈ రోజుతో. బట్ మేబీ ఒక్కరోజు చాలు గేమ్ చేంజ్ అయిపోవడానికి. సో ఆ ఒక్కరోజు గురించి వెయిట్ చేద్దాం. చేంజ్ అవ్వాలని కాదు, ఏమైనా మారుతుందేమో అని. ఓకే, సో ప్రియా రాగానే ఫస్ట్ ప్రియా ఎంటర్ అయింది. ప్రియా రాగానే హక్ చేసుకున్నాడు కళ్యాణ్. హక్ చేసుకుని వెయిట్ చేస్తున్నాడు. అంత మిస్ అయ్యాడు అనుకుంటా ఆ పిల్లని. దాని తర్వాత అర్హత లేదని భావించిన ఒక సభ్యుడికి మీరు డాగర్ కూర్చోండి అనేసి అంటే యాక్చువల్లీ సరిగ్గా ప్రాపర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు అనుకుంటా. ఫస్టే కానీ బిగ్ బాస్ మీరు సెకండ్ దాన్ని డాగర్ని ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో నామినేషన్ చేయించండి అనేసి ముందే చెప్పేస్తుంటే అప్పుడు సంజన నామినేట్ చేసేది కాదేమో ప్రియా, డైరెక్ట్గా కళ్యాణ్ నామినేట్ చేసి ఉండేది. బట్ తర్వాత మనీష్ వచ్చి, శ్రీజ వచ్చి కళ్యాణ్ని నామినేట్ చేసి హింట్స్ ఇచ్చినారనిపించింది. ఈ దెబ్బతో హౌస్లో ఒక ఇదైతే వచ్చి ఉంటుంది, ఏమని కళ్యాణ్ విన్నర్ అవుతాడేమో, తనలో విన్నింగ్ బయట చాలా పాజిటివ్గా పోతుందనేసి ఒక ఇదైతే అనాలిసిస్ అయితే హౌస్లో అందరూ చేస్తుంటారు. అందరికంటే ఎక్కువ అనాలిసిస్ చేసేది వచ్చి ఇమ్ము, రితు, తనుజ, వీళ్ళ ముగ్గురు అయితే అనాలిసిస్ ఖచ్చితంగా చేసి ఉంటారు. మేబీ కళ్యాణ్కి బయట ఫుల్ పాజిటివ్ జరుగుతుందేమో అని చెప్పేసి. ఎందుకంటే మనీష్ కూడా వచ్చి బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్, నీ చేతికి ట్రోఫీ ఇస్తే నువ్వు పక్కన పెట్టేసావనేసి చెప్పారు. అంటే నీ చేతికి ట్రోఫీ ఇస్తున్నారు అంటే నీ చేతికి ఎందుకు ట్రోఫీ ఇస్తారు, విన్నర్ అనే పాయింట్తోనే కదా. సో ఆ పాయింట్తో
కళ్యాణ్ కూడా కొంచెం వచ్చుంటుంది మైండ్లో, ఎందుకంటే లాస్ట్ వీక్ వరకు కళ్యాణ్కి తెలియదు నేను ఈ వారం సేవ్ అయితే నీకు విషయం చెప్తాను అనేటప్పుడే అర్థమైపోయింది ఆ పిల్లోడికి తెలియదు ఆ పిల్లోడు టాప్లో ఉన్నాడని చెప్పేసి. సో ఈ వారం వచ్చి వీళ్ళందరూ నామినేట్ చేసి వాళ్ళు ఇచ్చిన హింట్స్కి 100%. ఇంకా నెక్స్ట్ శ్రీజ వచ్చి డైరెక్ట్గా సైగల్తోనూ ఏదో ఒకటి చెప్పేస్తుంది, అరే నువ్వేరా వినరా, లైట్ తీసుకో పిచ్చ, లైట్ తీసుకో, తను చేత క్లోజ్గా ఉండడం ఇలాగ ఏమైనా చెప్తుందేమో తెలీదు, చూద్దాం. ఓకే, సో శ్రీజ వచ్చి ఫస్ట్ సంజనాన్ని నామినేట్ చేసింది. మీరు మాట్లాడే విధానం అసలు బాగోదు, మీ ప్రొఫెషన్ గురించి మాట్లాడతారు, బిలో ద బెల్ట్ వెళ్తారు, అమ్మాయి క్యారెక్టర్ గురించి నిఖిల్ వచ్చాడు, తర్వాత కళ్యాణ్ వచ్చి నిఖిల్తో ఉంది తనుజ అని చెప్పేసి సంజన ఇట్లా తనుజ గురించి మాట్లాడారు అంటే నేను క్యారెక్టర్ గురించి మాట్లాడలేదు అనేది. దాని తర్వాత తనుజ లేకుండా కళ్యాణ్ని గేమ్ ఆడమన్నారు కదా, ఇమ్ము లేకుండా మీరు గేమ్ ఆడారా అనేసి అడిగారు. దాని తర్వాత బాడీ షేమింగ్ అన్నారు, రోడ్ రోలర్ అనేసి అనేది. బాడీ షేమింగ్ అయితే నేను యాక్సెప్ట్ చేయను, బికాస్ నేను ఆల్రెడీ చెప్పాను రోడ్ రోలర్లా ఉన్నావు, పందిలాగా నా మీద పడుతున్నావు అనేసి. అంటే పంది బరువుగా ఉంటుంది కాబట్టి ఆ బరువుగా నా మీద పడతాను అని అర్థం, కానీ నిన్ను పంది అన్నట్టు అర్థం కాదు నా దృష్టిలో. సో మేబీ ఆ పాయింట్లో నాకు ఆ విషయం కనెక్ట్ కాలేదు. ఐ డోంట్ సే దట్స్ అ బాడీ షేమింగ్ థింగ్. దాని తర్వాత మాటకు ముందు ఒకసారి క్లాస్ స్టాండర్డ్ అనేసి అంటారు. థర్డ్ వీక్లో కూడా అన్నారంట నేను థర్డ్ క్లాస్ లాగా గొడవ పెట్టుకోను అని చెప్పేసి. అంటే వాట్ ఈస్ క్లాస్ టు యూ అని చెప్పేసి అడిగింది. పాయింటే, నిజంగానే క్లాసెస్ స్టాండర్డ్ అనే మాట చాలాసార్లు యూజ్ చేసింది. సో షీ బిహేవ్స్ యాజ్ షీస్ అ హిపోక్రిట్. అంటే తను ఒక రాణిలాగా మిగతా వాళ్ళందరూ తన స్లేవ్స్ లాగా చెప్పో అనేసి మాట్లాడేది, నాట్ గుడ్. దాని తర్వాత మేమేం థర్డ్ క్లాస్ కాదు కూడా. ఓకే, తనుజాకి అవుట్ ఆఫ్ నోవేర్ మీరు క్లోజ్ అయ్యారని చెప్పేసి మీరు ఇన్సెక్యూరిటీ అనిపించింది. భరణి గారు తనుజాతో క్లోజ్ అయింది, భరణి గారు దివ్యతో క్లోజ్ అయింది, ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యారు. కళ్యాణ్ వచ్చి తనుజాతో క్లోజ్ అయింది, మీరు ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారు. సో యూ ఆర్ ఇన్సెక్యూర్ ఆఫ్ బాండ్స్ ఇన్ ది హౌస్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అనేసి చెప్పింది. అప్పుడు భరణి గారి విషయంలో నాకు ఉండింది దివ్య మీద, బట్ ఈ విషయంలో నాకు లేదు అనేసి చెప్పింది ఆమె. జోక్గా నేను చెప్పానంటే మీకు జోక్గానే అనిపిస్తుంది, బట్ దట్స్ నాట్ జోక్ అని చెప్పేసి అనిందన్నమాట. దాని తర్వాత ప్రియా వచ్చి నా సెకండ్ నామినేషన్ కళ్యాణ్ అని చెప్పింది లైవ్లో. చెప్పగానే అంటే కళ్యాణ్ నెక్స్ట్ పాయింట్స్ చెప్పాలి అనేసి అనుకుంటుంది, బట్ ఇంతలో బిగ్ బాస్ వచ్చి నామినేషన్ కాదు ఈసారి మీరు ఎవరికి డాగర్ ఇచ్చి వాళ్ళతో నామినేట్ చేయిస్తారనుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వండి అనేసి. అంటే హౌస్లో అర్హత లేదు అని వాళ్ళకి నామినేట్ చేయండి అంటే ఎవరు అర్హత లేని వాళ్ళకని కాకుండా హింట్లు ఇచ్చేదానికి నామినేషన్ చేసినట్టు ఉంటుంది. అందరు చాలా తెలివిగా గేమ్ అన్నారు అనేసి అనిపించింది, చాలా తెలివిగా అందరికి తెలివి వచ్చేసింది. ఓకే, దాని తర్వాత ప్రియా వచ్చి సంజనాతో మీరు మోస్ట్ జెన్యూన్ అని చెప్పాను నేను, బట్ ఓవర్ ద టైం మీరు మాస్క్లో ఉన్నారనేసి అనిపించింది అనేసి అనింది. కళ్యాణ్కి వచ్చింది. కళ్యాణ్ నామినేట్ చేయమంటే కళ్యాణ్ ఎంత మంచోడైనా, ఎంత మంచి విషయాలు అబ్బాయి దాంట్లో ఉన్నా, ఎంత బాగా గేమ్ ఆడినా, ఈ వాక్చాతుర్యం విషయానికి వచ్చే లోపల కళ్యాణ్ వీకెస్ట్ నామినేషన్ ఇన్ ద హౌస్ కళ్యాణే పెడతాడు. తనకు ఒక ఛాన్స్ ఇస్తే దుమ్ము దులిపేయాల నామినేషన్స్లో. ఈరోజు శ్రీజ వచ్చి ఎట్లా దులిపింది దుమ్ము, అట్లా దుమ్ము దులిపేయాల. అది వదిలేసి తుప్పాస్ నామినేషన్ చేస్తాడు. తుప్పాస్ స్ట్రాంగ్ కంటెండర్ని నామినేట్ చేసి స్ట్రాంగ్గా పాయింట్లు పెట్టరా స్వామి అంటే రాముని నామినేట్ చేసి తొపెరా పాయింట్లన్నీ పెట్టి కుల్ఫీ పాయింట్లన్నీ పెట్టి మళ్ళీ నామినేషన్స్ వేస్ట్ చేసుకున్నాడు అనిపించింది. మొన్నేమో ఇమాన్యుయల్ ఎత్తుకొచ్చి నామినేషన్ పాయింట్ ఇస్తే గట్టిగా దుమ్ము దులిపేయకుండా అక్కడ సంజన నామినేషన్ తుప్పాస్ చేస్తున్నాడు. ఈ రోజు నామినేట్ చేసి కొంచెం గట్టి పాయింట్లు చెప్తాడు అనేసి అనుకుంటే ఈ రోజు కూడా తొపెరా నామినేషన్స్ చేస్తున్నాడు. రాముని నామినేట్ చేస్తున్నాడు. లాస్ట్ వీక్ నాకు నీ గేమ్ నచ్చలేదు, నువ్వు ఎందుకు 0 వేరే వాళ్ళకి ఇచ్చావు, నువ్వెందుకు ఆ టీంలోకి వెళ్ళిపోయావు. ఒరే స్వామి అది రాము గేమ్ రా బాబు, అది రాము గేమ్, రాముకు నచ్చినట్టు రాము గేమ్ ఆడుకుంటాడు, దానికి ఎందుకు నామినేట్ చేయాలనేసి అనిపిస్తుంది. అస్సలు నామినేషన్సే సరిగ్గా ఉండవు అబ్బా కళ్యాణ్ది. ఒక్క దాంట్లో కూడా గట్టిగా నామినేట్ చేయడం అనిపిస్తుంది. తుప్ప సుత్తి నామినేషన్. అబ్బా మళ్ళీ వేస్ట్ చేసుకున్నాడు రా స్వామి ఈ పిల్లోడు. ఆ విన్నర్ మెటీరియల్ నుంచి మెల్లిగా కింద పడిపోతాడు ఏమో అనిపిస్తుంది నామినేషన్ చూస్తుంటే. నేను కూడా హౌస్లో ఉంటే కూడా అనుకుంటా ఏమిరా స్వామి ఏంద్రా అబ్బా స్వామి ఆ నామినేషన్స్ అని. బట్ ఏం చేయలేం. నామినేషన్స్ ఒకసారి విన్నర్ అనేసి జనాలు ఫిక్స్ అయిపోయారు అనుకో, కొన్ని అది మారదు అంతే. ఇప్పుడు లాస్ట్ ఇయర్ పల్లవి ప్రశాంత్ నామినేషన్స్ కూడా నాకేం నచ్చేది కాదు. గేమ్ సూపర్గా ఆడేవాడు, ఆర్గ్యుమెంట్స్ తుప్పాస్గా ఉండేది, ఇట్లా పెట్టుకొని చేసేవాడు. అండ్ ఈ నామినేషన్స్ కూడా తుప్పాస్గా చేసేవాడు. బట్ స్టిల్ హీస్ అ విన్నర్. సో వీ డోంట్ నో. ఓకే, దాని తర్వాత మనీష్ వచ్చాడు. మనీష్ వచ్చి అందరి గురించి మాట్లాడాడు. అది యాక్చువల్లీ నేను లైవ్లో చూడలేదు ఆ టైంకి, ఎందుకంటే ఆ టైంకి వేరే వీడియో చేస్తాను ఇంకా జరుగుతూ ఉంది. బట్ స్టార్టింగ్ మాత్రం చూసా. అందరికీ అన్నీ చెప్పి ద విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీని ఇమాన్యుయల్ వచ్చి నీ చేతిలో పెడితే నువ్వు నాకు ట్రోఫీ వద్దు నాయనా కొన్ని రోజుల తర్వాత చూస్తానని చెప్పేసి ఆ ట్రోఫీ తీసి పక్కన పెట్టేశావు అన్నాడు. వెంటనే కళ్యాణ్ నుండి నాకు అర్థమైంది నువ్వు ఏ పాయింట్ చెప్తున్నావు, చెప్పు అంటే ఏంటి ట్రోఫీ అంటే ఏంటి, టికెట్ నామినేషన్ టికెట్ నీకు ఇస్తే నువ్వు దాన్ని వేస్ట్ చేసుకున్నావురా స్వామి అని చెప్పేసి అన్నాడు. అదేం అంత పెద్ద మ్యాటర్ కాదు. ఆ రోజు కళ్యాణ్ తనుజాని నామినేట్ చేసుంటేనే నెగిటివ్ అయ్యి ఉండేవాడు. చేయలేదు కాబట్టి నిజంగానే బతికిపోయాడు. చేసుంటే ఖచ్చితంగా ఇంకా నెగిటివ్ అయిపోయేవాడు. కానీ పాజిటివ్ థింగ్ ఏంటంటే
వచ్చిన వాళ్ళందరూ చెప్పిన దానికి కన్ఫ్యూజ్ అయిపోయి తనుజకు అగేన్స్ట్ అయిపోతాడేమో కళ్యాణ్ అని చెప్పేసి నాకు తెలియదు. కానీ ఇక్కడ వాళ్ళు చెప్పిన దాంట్లో పాజిటివ్ థింగ్ ఏంటంటే సేఫ్ గేమ్ ఆడకుండా నువ్వు మాధురిని కానీ రమ్యాని కానీ నామినేట్ చేసి ఉండాల్సింది, నువ్వు ఎందుకు వాళ్ళని నామినేట్ చేయలేదు అనే పాయింట్లో మనీష్ మాట్లాడాడు. దాని తర్వాత శ్రీజ కూడా అదే పాయింట్ మాట్లాడింది. సో మనీష్ ఏమన్నాడంటే నువ్వు బ్యాక్ స్టాప్ చేసావు ఇమ్ముని నామినేట్ చేస్తా అని చెప్పి, నువ్వు నామినేట్ చేస్తామనుకున్నాం, ఎందుకంటే ఐ వాజ్ వెయిటింగ్, నేను నీకు చప్పట్లు కొట్టడానికి రెడీగా ఉన్నా, ధైర్యంగా ఓకే కళ్యాణ్ నామినేట్ చేయబోతున్నాడు అని చెప్పేసి నీకు చప్పట్లు కొట్టడానికి రెడీగా ఉన్నాను. నీకు వీడియోలు చూపించిన తర్వాత కూడా నాగమావ 2 వీడియోలు చూపించిన తర్వాత కూడా నువ్వు వచ్చి సంజనాని నామినేట్ చేసావు. ఆమె మాధురి వచ్చి నీ ప్రొఫెషన్ గురించి మాట్లాడింది, రమ్య ఏమో నీ క్యారెక్టర్ గురించే మాట్లాడింది. బట్ స్టిల్ నువ్వు వాళ్ళని వదిలేసి సంజన గారిని నామినేట్ చేయడం తుప్పాస్గా అనిపించింది. సరే నువ్వు సూపర్ రీజన్తో నామినేట్ చేసావా సంజన అంటే అది కూడా ఓకేష్గా ఉండింది అనేసి చెప్పాడు. దాని తర్వాత కళ్యాణ్ ఉండి నా నెగ్లిజెన్స్ వల్ల అట్లా అయిపోయింది, నా తప్పే అనేసి అన్నాడు. యాక్సెప్ట్ చేశాడు. ఓకే, ఆ పాయింట్ అయిపోయింది. సూపర్, వెరీ నైస్, యాక్సెప్ట్ చేసే వెరీ గుడ్ రన్ అని అన్నాడు. దాని తర్వాత ఇమ్మాన్యుయల్కి ఇచ్చాడు. ఇమ్మాన్యుయల్ సంజన, ఓకే ఈ పాయింట్ నేను తమ్నెయిల్లో పెట్టడం మర్చిపోయాను. ఇమ్మాన్యుయల్ సంజన నామినేషన్లో మీకు ఎవరిది రైట్ అనిపించింది? మీరు పిఆర్ లాగా ఆబ్వియస్లీ తనుజది రైట్ అని చెప్తారు. బట్ ఇక్కడ నాకు ఇమ్మాన్యుయల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇమ్మాన్యుయల్ నిజంగా రైట్ అనిపించింది, తనుజ పాయింట్ ఆఫ్ వ్యూలో తనుజ రైట్ అనిపించింది. అది ఎట్లా ఏ రకంగా అనేసి కూడా చెప్తా. సో ఫస్ట్ ఈ మనీష్ ఆ డాగర్ ఇచ్చే ముందే చెప్తానున్నాడు, నాకు ఎవరిని నామినేట్ చేస్తావు అనేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, వాళ్ళనే చేస్తావేమో చూస్తా అని చెప్పేసి ఇచ్చాడు ఇమ్మాన్యుయల్కి. ఇచ్చిన తర్వాత ఇమ్మాన్యుయల్ తనుజాని నామినేట్ చేసి ఏమని చెప్పాడంటే ఐషా విషయంలో తనకి ఆ ఇన్ఫినిటీ స్టోన్ ఎలిజిబుల్ కాదు అని చెప్పడానికి కొన్ని పాయింట్స్ చెప్పు అని చెప్పేసి ఆ రోజు వీకెండ్లో బ్రేక్లో అడిగిందంట. ఎవరిని? ఇమాన్యుయల్ని అడిగిందంట, పక్కన ఉండే దివ్యాని అడిగిందంట. వాళ్ళు పాయింట్స్ చెప్పారంట. చెప్పిన తర్వాత బ్రేక్ అయిపోయి ఈ అర్హత ఎవరికి లేదు అని అడగగానే తనకు అర్హత ఉంది అనేసి చెప్పావు, నా ఫ్యూజులు ఎగిరిపోయాయి, అప్పటిదాకా నువ్వు మాతో వేరే మాట్లాడి సడన్గా వేరే ఎందుకు చెప్పావు అనే పాయింట్లో నువ్వు మాట మార్చావు అనే పాయింట్లో అక్కడ ఏమని చెప్పాడు, అక్కడ నిజంగా ఎందుకు మార్చావు అనే పాయింట్లో అడిగాడు. ఇంకోటి ఏం అడిగాడు, బొమ్మల టాస్క్లో లాస్ట్ వరకు నన్నే సపోర్ట్ చేస్తా ఉన్నావు నువ్వు, ఆ బొమ్మల టాస్క్లో ఇమ్ము అంటా ఉన్నావు, ఇంకా లాస్ట్లో రాము పేరు చెప్పేసావు నువ్వు అక్కడికి వెళ్ళి. నాకు అక్కడ కూడా ఫ్యూజ్ పోయింది, ఎందుకంటే అంతసేపు ఇమ్ము అని మాట్లాడి అక్కడికి వెళ్ళిన వెంటనే రాము అని చెప్పి నువ్వు మాట మార్చేయడం ఏంటి అనేసి అంటే, చాలామంది తనుజ పిఆర్లు తనుజ ఫ్యాన్స్ ఇంకెవరో నాకు తెలీదు మొత్తం ఆ ఒక వీడియో పెట్టేసి నువ్వే కదా చెప్పావు మాట మార్చేసి నిమ్ము తప్పు చేసి నిమ్ము అని చెప్పేసి చాలా వీడియోస్ చేసేసి నాకు పంపిస్తూ ఉన్నారు, చూడు ఇమ్మాని లేట మాట మార్చేశాడు అనేసి. బట్ యాక్చువల్లీ ఆ రోజు మాట మార్చింది తనుజానే. ఆ రోజు నేను లైవ్ చూసినప్పుడు కూడా నేను కూడా షాక్ అయ్యా. అంతసేపు అందరు ఇమాన్యుయల్ అన్నారు, మ్యాక్సిమం పేర్లు ఇమాన్యుయల్ పేర్లే వచ్చింది. సంజన కానీ ఇంకొక ఆమె ఎవరు ఫ్లోరా కానీ రితు కానీ అందరు ఇమాన్యుయల్ అంటూ ఉన్నారు. యాక్చువల్లీ రితునే మాట మార్చింది తనుజ కాదు, రితు మాట మార్చింది. రితు వచ్చి సడన్గా రాము అంటా ఉన్నది. దాని తర్వాత రాము పేరు చెప్పిన వెంటనే రాము పేరు ఎందుకు చెప్పారు మీరు అని చెప్పేసి అంటే, మిగిలిన వాడు నీకేమన్నా పిచ్చా రితు, నువ్వే కదా రాముకు సపోర్ట్ చేస్తా ఉన్నావు, మళ్ళీ రాము ఎందుకు అనేసి అంటావు అనేసి అనిన తర్వాత వెంటనే ఇంకా అప్పటిదాకా ఇమాన్యుయల్ పేరు చెప్పిన తనుజ కూడా నాకు ఇమ్ముకి ఇవ్వాలని ఉంది అని చెప్పిన తనుజ కూడా సడన్గా ఈ రితుతో ఆర్గ్యుమెంట్ అవ్వకుండా అందరు డెసిషన్ తీసుకోకుండా వచ్చి మేము రాముకే ఇద్దాం అనుకుంటాం బిగ్ బాస్ హౌస్లోకి ఓనర్ లాగా అని చెప్పేసి అని వెంటనే ఫ్యూజులు ఎగిరాయి అందరికీ. ఏంట్రా ఇది, ఆ పిల్ల ఇంతసేపు ఇమాన్యుయల్ అనేది సడన్గా రాము అని ఎందుకు చెప్పిందని మాట మార్చింది రితు ప్లస్ తనుజ ఇద్దరు. అందరు డెసిషన్ తీసుకోకుండా అందరి దగ్గర ఒక కన్ఫర్మేషన్ తీసుకోకుండా డైరెక్ట్గా బిగ్ బాస్కి చెప్పేసి అనౌన్స్ చేస్తుంది రాము అని చెప్పి. అది ఎందుకు చెప్పావంటే నువ్వే కదరా చెప్పావు రాముకి ఇచ్చేయని చెప్పేసి అందుకని ఇచ్చేసాను అనేసి అంటాడు. బట్ యాక్చువల్లీ ఏంటి ఇమాన్యుయల్ పాయింట్ ఏంటి, నేను చెప్పినా కూడా నువ్వు స్టాండ్ తీసుకున్నావు కదా, ఆ స్టాండ్ మీద ఎందుకు లేవు అనేసి. ఈ ఐషా పాయింట్లో అయితే మేబీ నిజంగానే ఏమైనా పాయింట్స్ ఉన్నాయేమో అనేసి చెప్పేదానికి అడుగుంటుంది, వాళ్ళు స్ట్రాంగ్ పాయింట్స్ చెప్పుంటారు. దాని తర్వాత నిజంగానే బ్రేక్లో నేను డెసిషన్ మార్చుకున్నాను అనేసి అనింది, నిజంగానే మేబీ డెసిషన్ మార్చుకొని ఉండొచ్చు. సో ఇమాన్యుయల్ అంటున్నాడు నువ్వు సేఫ్ అనేసి నేను చెప్పను, కానీ నువ్వు ఆ ముందు రోజు రాత్రే చెప్పావు దట్ నాకు ఇమ్ము తప్ప ఇంకెవరు లేని హౌస్లోని, నెక్స్ట్ డే అన్నావు నాకు నాన్న తప్ప ఎవరు సపోర్ట్ చేయలేదని. సో నాకు అక్కడ మొత్తం కాంట్రాడిక్ట్ అనిపిస్తుంది, నీ మాటలు నువ్వే కాంట్రాడిక్ట్ చేసుకుంటున్నావు అని చెప్పేసి నామినేట్ చేశారు. సో ఇమ్ము వర్సెస్ తనుజాలో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళే రైట్. ఇమ్ము పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అవును కదా ఇమాన్యుయల్ చెప్పింది కరెక్ట్ ఏదో అనిపిస్తుంది, బట్ అవతల వర్షన్ దానికి ఇచ్చిన ఆ డిఫరెన్స్ చూస్తే మేబీ ఇది కూడా పాయింట్ అయి ఉండొచ్చేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఒక కోణంలోనే ఉండదు, కొన్నిసార్లు 4-5 కోణాల్లో చూసినప్పుడు కూడా అన్ని విషయాలు కొంచెం రైట్ అనిపిస్తూ ఉంటాయి. నా లైఫ్లో జరిగే విషయాలు చూసినంటే నేను బిగ్ బాస్ విన్నర్ అయిపోతుంది తెలుసా. నిజంగా నేను ఏదో మంచి చేయాలని పోతా, అక్కడ ఏమైనా అంటే వేరే దొబ్బేస్తుంది సిచ్యువేషను. అయ్యో ఎడిట్ చేయలేను, సరే ఎవరికి ఏం అర్థం కాలే. ఓకే, అక్కడేమో వేరే దొబ్బేస్తుంది, ఇంకా అందరి మధ్యలో నేను అయిపోతున్నా, ఏం చేయాలో అర్థం కావట్లే. నా సినిమాని బిగ్ బాస్ స్టోరీ లాగా వేస్తే 10 యాంగిల్స్లో
జనాలందరికీ నేను బిగ్ బాస్ విన్నర్ అయిపోతాను, బిగ్ బాస్ విన్నర్ ఫర్ ఎవర్. ఓకే, దాని తర్వాత ఫ్లోరా వచ్చింది. వచ్చిన వెంటనే రితు వెళ్ళి అనేసి హక్ చేసుకుంది. ఫ్లోరా ఏమో రితునే నామినేట్ చేసింది. నీ గేమ్ నాకు నచ్చలా, స్టార్టింగ్ నుండి నువ్వు చాలా అన్ఫేర్ ఆడుతున్నావు, ఫేక్ లవ్ స్టోరీ ఒకటి క్రియేట్ చేస్తావు ప్రీవియస్ సీజన్స్లో చూసి. ముందు కళ్యాణ్ దగ్గరికి వెళ్ళావు, దాని తర్వాత డెమోన్ దగ్గరికి వెళ్ళావు. డెమోన్ భద్రంగా వినండి, ఇది లవ్ ఆ ఫ్రెండ్షిప్ అనేసి నాకు తెలీదు, కానీ మీ వల్ల వేరే వాళ్ళు అవుట్ అయిపోతున్నారు. సంజన కోసం నువ్వు ఎందుకు హెయిర్ కట్ చేసుకున్నావు? ఇప్పుడు నువ్వు డెమోన్ కోసం కట్ చేసుకున్నావు కూడా ఓకే, మీకు బాండింగ్ ఉంది కాబట్టి కట్ చేసుకున్నావు అనేసి అనుకోవచ్చు. బట్ నువ్వు ఓట్స్ కోసమే సంజన కోసం కట్ చేసుకున్నావు, సింపతి కోసం కట్ చేసుకున్నావు అని చెప్పేసి అని. దాని తర్వాత ఇంకోటి ఏం చెప్పింది అంటే, డెమోన్ నువ్వు బాండ్ లేని సంజన క్లియర్గా వినండి. ఫ్లోరా వచ్చి రితుతో నువ్వు బాండ్ లేని సంజన కోసం జుట్టు కట్ చేసుకున్నావు, కానీ బాండ్ ఉండే డెమోన్ డబ్బులు అడిగితే ఇవ్వలేదు, అది నాకు నచ్చలేదు, సో నువ్వు ఫ్రెండ్షిప్లో లాయల్గా లేవు అని చెప్పేసి ఒక పాయింట్ చెప్పి నామినేట్ చేసింది. ఇక్కడ రితు తుమ్మినా దగ్గినా తప్పేనా అంటే ముందు నువ్వు వెనకాల గొయ్యిలాగా అయిపోయింది రితుకి. తనేమో డెమోన్కి డబ్బులు ఇచ్చిందని చెప్పేసి మాధురి వచ్చి నామినేట్ చేస్తుంది, డెమోన్కి డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి ఫ్లోరా వచ్చి నామినేట్ చేస్తుంది. నువ్వు నాకు ఇచ్చిన డబ్బులు సరిపోలేదు, నువ్వు నాకు ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చి ఉండాలి, మొత్తం డబ్బులు నాకే ఇచ్చి ఉండాలని చెప్పేసి డెమోన్ వచ్చి గొడవ పడతాడు రితుతో. సో రితు పరిస్థితి ఏంటి? డబ్బులు ఇచ్చినా తప్పే, ఇవ్వకపోయినా తప్పే, ఇచ్చిన డబ్బులు కొంచెమైనా తప్పే, ఎక్కువైనా తప్పే. సో ఏం చేసినా తప్పేనా అంటే తన పరిస్థితిలో ఏం చేసినా ప్రతి ఒక్కరు పాయింట్ అవుట్ చేసి తను తప్పు అంటున్నారు. ఇంకేం చేస్తుంది ఆ పిల్ల? నాకు చాలా బాధ అనిపించింది. తన కోసం స్టాండ్ తీసుకునేదానికి కూడా ఎవరు లేరు, తన కోసం మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. కనీసం ఇదంతా అయిపోయిన తర్వాత తను వెళ్ళి వెంటౌట్ చేసుకోవడానికి ఒక షోల్డర్ కూడా వెళ్ళదు. ఓడోడ నా మెల సాంజిక తీర తీర తోలిలయా మొత్తం తప్పులో ట్యూన్లో పాడాను, బట్ లిరిక్స్ అయితే సేమ్. సో నేను పరిగెత్తి వచ్చి బాలేదానికి నాకు ఎవరి భుజం లేదు రిలాక్స్ అవ్వడానికి అనేదానికి దాని మీనింగ్ అనమాట. సో అట్లే అనిపిస్తుంది రితు పరిస్థితి. ఎవరు లేరు, ఇన్ని రోజులన్నా డెమోన్ ఉన్నాడు అందరిది విషయాలు షేర్ చేసుకోవడానికి, కళ్యాణ్తో క్లోజ్గా ఉన్నది. బట్ ఆ గేమ్ వల్ల కళ్యాణ్ కొంచెం దూరం అయిపోయినాడు, తనుజతో క్లోజ్గా ఉన్నది, బట్ తనుజతో కూడా గేమ్ వల్ల దూరం అయిపోయింది. సో ఆల్ దీస్ థింగ్స్ వర్ దేర్. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఐ ఫీల్ తను చాలా లోన్లీ అయిపోయింది, ఒంటరి అయిపోయింది. తను ఏం చేసినా పాయింట్ అవుట్ చేస్తున్నారు, ఏం చేసినా తను క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు. జస్ట్ ఈ పులిహోర కంటెంట్ అనే ఒక్క విషయం తప్ప ఇంకా రితులో నాకు ఏ నెగిటివిటీ కనిపించట్లేదు. ఆ పులిహోర కంటెంట్ కూడా మేబీ నిజంగానే కనెక్ట్ అయ్యారేమో, బికాజ్ ఆ హౌస్లో ఆటోమేటిక్గా బాండ్స్ అనేవి ఫామ్ అయిపోతుంటాయి. సో అందుకని ఏమైనా కనెక్ట్ అయ్యారేమో రియల్గా, దాన్ని జనాలందరూ కొంచెం తప్పుగా అనుకుంటా ఉన్నారేమో. అండ్ తనకి బయట ఉండే కాంట్రవర్షియల్ థింగ్స్ వల్ల మేబీ తను నెగిటివ్గా కనిపిస్తుందేమో, కానీ ఒక మనిషిగా ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా నాకు తనలో ఇంకా వేరే నెగిటివే కనిపించలేదు. ఎక్కడ ఎవరి గురించి బ్యాక్ బీచింగ్ చేస్తున్నట్టు నాకు అనిపించలేదు, ఎక్కడ ఎవరికి ద్రోహం చేయాలనేసి అనిపించట్లేదు, ఏమీ లేదు. గేమ్ విషయంలో షీ ఈజ్ వెరీ సెల్ఫిష్, స్ట్రాటజికల్గా సెల్ఫిష్గా గేమ్ విషయంలో గెలవాలి అనేసి ఒక గేమర్ లాగా ఆడుతోంది, కానీ మనుషుల విషయంలో షీ వాజ్ నెవర్ సెల్ఫిష్. అండ్ డెమోన్కి తను డబ్బులు ఇచ్చింది అనే పాయింట్ మిగిలిన వాళ్ళందరూ వచ్చి నువ్వు డెమోన్కి ఎట్లా ఇస్తావు, వేరే టీంకి ఎట్లా ఇస్తావు, వేరే టీంకి ఇస్తావు అంటే ఇదేమి సై సినిమానా, నువ్వు మన గ్యాంగ్లో మన క్లాస్లో ఎవరినైనా ప్రేమించు అని చెప్పేసి జెనీలియన్ వచ్చి శశాంక్ అడుగుతుంటారు కదా, వాడిని ప్రేమించు వీని ప్రేమించు అంటే నువ్వు ఆ పృథ్వీగాని ప్రేమించడానికి మాత్రం నేను ఒప్పుకోను అంటే ఒప్పుకోకు అని చెప్పేసి వెళ్ళిపోతుంది కదా. అట్టే ఉంది, ఇదేం సై సినిమానా, వింగ్స్ అండ్ క్లాస్ టీమా, కాబట్టి వేరే టీం వాళ్ళకి వేయకూడదా, ఏందది? ఆ పిల్ల ఎట్లా ఆడాలో కూడా వీళ్ళే డిసైడ్ చేస్తే, నేనెట్లా రివ్యూ ఇవ్వాలో కూడా మీరే డిసైడ్ చేస్తే, ఇంకా నేనెందుకు రివ్యూ ఇచ్చేది, మీరే రివ్యూ ఇచ్చుకోండి. ఆ పిల్ల ఎట్లా ఆడాలో కూడా వీళ్ళే డిసైడ్ చేస్తే వీళ్ళే గేమ్ ఆడచ్చు కదా, ఇంకా రితు ఎందుకు హౌస్లో? తొక్కలో ఓకే. దాని తర్వాత ఐషా పోతే నవ్వు, ఈ పాయింట్ మీద కూడా నేను రితు దగ్గర స్టాండ్ తీసుకుంటాను. సో రితుకి ఏంటంటే జనరల్లీ ఎవరికైనా ఒక సీరియస్ సిచ్యువేషన్స్లో దే కాంట్ కీప్ అ స్ట్రైట్ ఫేస్. అంటే నేను కూడా అంతే. ఇప్పుడు నన్ను స్కూల్లో ఉండేటప్పుడు కూడా నా పక్కన నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అనుకో, నా ఫ్రెండ్ని మిస్ భయంకరంగా తిడతా ఉండేది అనుకో, స్కూల్లో టీచర్ భయంకరంగా అసలు నీకు సిగ్గుందా, అసలు నువ్వు మనిషేనా, కడుపు అన్నం తింటానావా, గడ్డి తింటానావా అనేసి అంటే నా ఫ్రెండ్నే తిడతా ఉన్నారు. నా ఫ్రెండ్ని తిడతా ఉంటే కూడా నాకు నవ్వు వస్తూ ఉంటుంది. శాడిజం కాదు అది అదొక డిఫరెంట్ సైకో ఆనందం. శాడిజం అయితే కాదు, కానీ వారికి ఏదో బ్యాడ్ జరుగుతుంది అని ఒక పాయింట్లో నవ్వు రావడం కాదు, కానీ అది ఆటోమేటిక్గా నవ్వు వచ్చేస్తుంది నాకు. ఇప్పుడు అంటే అది శాడిజము, సైకోయిజము, మనసు లేనితనం అయితే నా దృష్టిలో కాదు. సేమ్ అట్లే ఆ రోజు కళ్యాణ్ ఏడుస్తుంటే పిచ్చిగా నిజంగానే రితు నవ్వింది. అండ్ విష్ణుప్రియ కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ చాలా విషయాల్లో నవ్వింది. సో కొంతమందికి ఏంటంటే సీరియస్ సిచ్యువేషన్స్లో ఆ స్ట్రైట్ ఫేస్ పెట్టుకోలేరు, అంటే సీరియస్ సిచ్యువేషన్స్లో సీరియస్గా ఉండలేరు, ఆటోమేటిక్గా నవ్వు వచ్చేస్తుంటుంది. నాకు ఇప్పుడు ఒక పెద్ద స్పీచ్ అంటే ఏదో ఇది కావాలని కాదు, కానీ ఈ కొన్ని చూస్తూ ఉంటే నాకు
నిజంగానే కామెడీ అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే దయ్యం వదిలిచ్చేది, చెవు లేని వాళ్ళకి సడన్గా ఒక మనిషి వచ్చి స్పీచ్ చెప్పేసి ఏదో ఒక మంత్రం వేసిన వెంటనే చెవి పని చేసేటట్టు వచ్చేసి అట్లాంటి స్పీచ్లు, అట్లాంటి దేనికైనా నేను చూశాను అనుకో, ఏదైనా టీవీలో కానీ దానికి కానీ, అది నిజమో కాదో కూడా నాకు తెలియదు, బట్ నాకు నవ్వు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో అట్లాంటి సిచ్యువేషన్స్ కొంతమందికి సీరియస్నెస్ రాదు, ఆటోమేటిక్గా నవ్వుగానే ఉంటుంది. సో అక్కడ రితు ఏమీ మనసు లేకుండా ఈ సైకోతనంగా నవ్వినట్టయితే నాకు అనిపించలేదు. ఇట్స్ జస్ట్ దట్ హర్ మెంటాలిటీ ఇస్ దట్. అట్లాంటి ఒక సీరియస్ సిచ్యువేషన్స్లో షీ కాంట్ బీ సీరియస్. నాకు కూడా ఇప్పుడు ఎవరైనా తిడతా ఉన్నాను అనుకో, ఇప్పుడు నన్ను గెట్ అవుట్ ఆఫ్ ద క్లాస్ రూమ్ అనేసి ఎవరైనా అన్నారనుకో, అది గెట్టింగ్ అవుట్ ఆఫ్ ద క్లాస్ రూమ్ అనేది అది సీరియస్ థింగే, అంటే దట్ ఈస్ అవమానం ఫర్ యూ, గెట్ అవుట్ ఆఫ్ ద క్లాస్ రూమ్ అనేది. బట్ బయటికి అక్కడ నిలబడుకొని ఉన్నాం అనుకో, మన ఫ్రెండ్స్ అందరూ నవ్వుతూ ఉంటారు క్లాస్ రూమ్ బయట మనం నిలబడుకో ఉంటే, అందరూ బాగైందా అనే పాయింట్లో. చిన్నప్పుడు కూడా మా ఇంట్లో నాకు మా అమ్మ కొట్టింది అనుకో, మా అమ్మ ఇప్పటికి కొడతానే ఉంటుంది, అది వేరే మ్యాటర్. కానీ మా అమ్మ నన్ను ఎప్పుడైనా కొట్టింది అనుకో, మా అన్నులా బాగైందా అంటూ ఉంటాడు. వాడు సైకో కాదు, సైకోనే కానీ సైకో కాదు, ఊరికే అదొక విషయం అనమాట. అట్ట నాకేం అక్కడ కూడా రితు తప్పు అనిపించలేదు. అయినా అట్లా ప్రతిదానికి వచ్చి ఇటు ఎందుకు చేస్తున్నాడు నాకు అర్థమే కాలే. ఆ పిల్ల ఏం చేసినా తప్పు అంటా ఉన్నారు పాపం బిడ్డ అని చెప్పేసి అనిపించింది. దాని తర్వాత డాగర్ వచ్చి సుమన్కి ఇచ్చింది, సంజన నామినేట్ చేశారు. అన్న నేను సారీ చెప్పాను కదన్నా అంటే, అసలు సారీ చెప్తే లంపకాయ ఒకరు గట్టిగా ఇచ్చి సారీ చెప్తే నొప్పిపోతుందా, చెప్తూ ఒకటి సారీ చెప్తే నొప్పిపోతుందా అనే నా డైలాగ్ ఒకటి వాడి డస్ట్బిన్ తెచ్చి బయట పెట్టారు. మేమంతా రెడీ అవుతుంటే ఆ చండాలం ఏది, అసలు మీకు కరెక్ట్ అనిపిస్తుందా అంటే, మీరు గిన్నెల డిపార్ట్మెంట్తో అంత స్ట్రిక్ట్గా ఉన్నారు, అసలు ప్రతిదానికి కంపారిజన్ చేసుకుంటుంది ఈ సంచలనం. నాకు అర్థం కాదు. దివ్యాకి మీరు సపోర్ట్ చేశారనుకున్నా, అందుకే నాకు నచ్చలేదు. మీరు గిన్నెల డిపార్ట్మెంట్తో స్ట్రిక్ట్గా ఉన్నారు, మరి లోపల ఈ డిపార్ట్మెంట్తో స్ట్రిక్ట్గా లేరు, అందుకని నేను అట్లా అనుకున్నా అంటే, వై ఈజ్ షీ ఎక్స్పెక్టింగ్ దట్? కంపేర్ చేసుకుంటుంది, ప్రతి ఒక్కటి కంపేర్ చేసుకుని టార్చరస్ మనిషిగా చేస్తాను అనమాట. ఆ రోజు వంట కావాలి కాబట్టి నేను గిన్నెల డిపార్ట్మెంట్ని స్ట్రెస్ చేశాను. మీరు ఎవరి పాయింట్స్ ఇంకా మాట్లాడుతుంటే తన పాయింట్లు చెప్పేస్తుంది అనమాట, రిటర్న్లో చెప్పేస్తుంటే మీరు ఎవరి పాయింట్లు వినరు, మీ పాయింట్ మీదే అనుకుంటారు. ఆ బకెట్ టాస్క్ అప్పుడు కూడా మేము సంచాలకుగా మీకు చెప్తుంటే అనేసి అన్నారు. ఎందుకు అంత కేర్లెస్గా ఉన్నారు, అంత రెక్లెస్గా ఎందుకు ట్రీట్ చేస్తున్నారు? తొక్కలో క్యాప్టెన్ అన్నారు. ఎవరండి తొక్కలో క్యాప్టెన్? మీరు తొక్కలో క్యాప్టెన్ అన్నామా, కెప్టెన్ సంజన గారు అని చెప్పేసి మేమందరం మీకు సెల్యూట్ కొట్టినాం కదా అంటే, సినిమా డైలాగ్ బాగుంది అనింది. దాని తర్వాత సుమన్ నుండి సినిమాని ఎత్తకు, ఇక్కడ ఎవరు సినిమా లేదు, సెలబ్రిటీస్ లేరు, అందరూ ఒకటే డూడ్ అన్నాడు. సంజన టు సుమన్ ఇది అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి కూర్చుంటే, మోస్ట్ ఇన్కేపబుల్ కెప్టెన్ మీరు, నాకు చాలా ఇన్ఎఫిషియెంట్ కెప్టెన్ లాగా అనిపించింది, అసమర్థమైన కెప్టెన్ మీరే, అసమర్థమైన కెప్టెన్ మీరే అని చెప్పి, మీ కెప్టెన్షిప్లోనే మీరు దొంగ పని చేశారు. 3 నైట్స్ మేము పడుకోలేదు, బట్ మీరే పడుకున్నారు, సర్వనాశనం చేశారు టాస్క్ని అని చెప్పేసి అని, మీరు చేస్తే మీ నీతులు, మేము ఆడితే బూతులా అని చెప్పేసి అనింది. దాని తర్వాత ఇదే పాయింట్ వెళ్ళి ఇమాన్యుయల్తో కూడా చెప్పింది. ఏమని? ఆయన కెప్టెన్ అయ్యుండి పడుకున్నారు, కెప్టెన్ అయ్యుండి దొంగతనం చేశారు అంట. ఈమె కెప్టెన్సీలో చేసిందేమి? ఆమె ఆరెంజ్లు దొంగతనం చేసి, ఆమె థమ్సప్ బాటిల్ దొంగతనం చేసి, ఆమె గుడ్లు దొంగతనం చేసి, జనాలు ఫుడ్ కూడా లేకుండా దొంగతనం చేసి, ఆమెనే నిద్రపోయి, ఆమె పడుకున్నప్పుడు కూడా, ఆమె కెప్టెన్గా ఉన్నప్పుడు కూడా ఆమె నిద్రపోయింది, ఆమె నిద్రపోయినప్పుడు కూడా కుక్కలు మురిగాయి, ఆమెకి కుక్కలు కూడా మురిగాయి, ప్రతి ఒక్కటి జరిగింది. అండ్ మనిషి కెప్టెన్సీలో కూడా పడుకుంది. సో ప్రతి కెప్టెన్సీలో అందరికంటే ఎక్కువ తప్పులు జరిగింది సంజన కెప్టెన్సీలోనే. సో ఆమె వెళ్ళి మేము ఆడితే మీరు మాట్లాడితే నీతులు, మేము మాట్లాడితే బూతులా, మీరు చేస్తే నీతులు, మేము చేస్తే బూతులా అని చెప్పేసి ఆమె మాట్లాడేదే పెద్ద ఐరానిక్ థింగ్ ఆఫ్ ద డే అనేసి అనిపించింది. ఆమెకే రివర్స్లో డైలాగ్ కొట్టాల్సింది, ఆమె పోయి వేరే వాళ్ళతో డైలాగులు కొడుతుంది అనేసి అనిపించింది. వెరీ బ్యాడ్ ఫ్రమ్ సంజన, చాలా ఇరిటేటింగ్. ఆమె గట్టిగా మాట్లాడదేమో కానీ మాట్లాడిన మాటలంతా స్టూపిడ్ బుల్షిట్ మాట్లాడుతుంది. తర్వాత సుమన్ అంటా ఉన్నాడు, ఇంత తెలుగు వచ్చా ఆమెకి అని చెప్పి సాయి శ్రీనివాస్ షాక్ అయితే, అప్పుడు సుమన్ వచ్చి చెప్తా ఉన్నాడు అనమాట, ఎక్కడున్నది, ఆమె తెలుగు బాగా వచ్చు, మాధురి చెప్తాను, ఆమె తెలుగు బాగా వచ్చు, బట్ అవసరమైనప్పుడే రాదు అని చెప్పేసి. దాని తర్వాత సంజన మాధురితో, అమ్మ మీ నోటికి ఒక దండం అని చెప్పేసి అనింది. మాధురి వచ్చి, మీ దగ్గరకు వచ్చానా నేను ఇప్పుడు, మీ దగ్గరకు వచ్చానా అనేసి అంటే, సంజన తెలుగు బాగా మాట్లాడతాం అనేది తప్పు కాదు, కానీ తెలుగు తెలిసి కూడా తప్పు వర్డ్ యూస్ చేశా అనేసి అన్నారు కదా, అది తప్పు అంటే, నీకు అర్థం కాలేదు, నీకు సెన్స్ కూడా లేదు, నీకు బ్రెయిన్ కూడా లేదు, యూ డోంట్ హావ్ బ్రెయిన్ ఆల్సో, షట్ అప్ అనింది. దానికి ఎందుకు దండం పెడుతున్నావు అంటే, సంజన మీ దగ్గర పోయి ఎందుకు మాట్లాడానా, మీ గురించి తెలిసి కూడా అసలు మేమెందుకు ఈ మాటలు అనిపించుకోవాలి అంటే, మరి మాధురి వచ్చి, మరి మేమెందుకు మీతో దండం పెట్టించుకోవాలి, నేనేమన్నాను, నీకు తెలుగు బాగా వచ్చు, నీకు నచ్చినప్పుడు బాగా మాట్లాడతావు, లేదంటే లేదనేసి చెప్తావు అనేసి అనింది. దాని తర్వాత సంజన,
నువ్వు ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడితే కూడా సంజనాతో ఉంటుంది, నువ్వు ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడితే కూడా నేను ఊరుకోను ఇక్కడ హౌస్లో అనేసి అంటే నీకే సెన్స్ లేదు, ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది అనమాట. సో వీళ్ళందరూ మాట్లాడుతుంటే ఇమ్మ వచ్చి మాధురితో కూల్ కూల్ రకీ కూల్ అంటున్నాడు. తనుజ కళ్యాణ్ కూడా వచ్చి మాధురితో కూల్ రకీ కూల్ కూల్ అనేసి కూల్ చేస్తున్నాడు. బట్ సంజన వర్సెస్ మాధురి గొడవలో నాకు సంజనాదే తప్పు అనిపిస్తుంది. అసలు సంజన చాలా ఈ మాదిరి కొన్నిసార్లు ఆమె గొడవ వేసేది మంచిగా అనిపిస్తుంది, కొన్నిసార్లు ఆమె గొడవ వేసేది ఒళ్ళు మండతా ఉంటుంది. ఈ సంజన విషయంలో గొడవ వేసేది మంచిగానే అనిపించింది, తర్వాత పోయి రితు నామినేట్ చేసే విషయంలో తుప్పాస్ అనిపించింది. దట్ ఈస్ వెరీ బ్యాడ్. దాని తర్వాత మాధురి షీ హ్యాస్ టు అపాలజైజ్ అని చెప్పి సంజన అంటే నీకు సారీ చెప్పడానికి రాలేదు నేను ఇక్కడ అనేసి అనింది. నాకు అనిపించింది సంజన నోటి దూలకి కరెక్ట్ మొగుడు మాధురినే, మాధురి నోటి దూలకి కరెక్ట్ మొగుడు శ్రీజానే అనేసి సంజన ఈజ్ గ్రేటర్ దెన్ మాధురి ఈజ్ గ్రేటర్ దెన్ శ్రీజ అని ఎలా కనిపించింది. ఎస్ఎంఎస్ ஒரு கண்ணாடி ஒடையாமல் நோடிக்கொண்டால் காதல் ஒரு சொல் சில మౌనంగల్ பேசாமல் பேசிకొండాల్ కాదల్. దాని తర్వాత ఇక్కడ ఇమ్ము బంగారు బిడ్డ, అబ్బా బంగారు బిడ్డ అనిపించినాడు. ఫస్ట్ టైం ఏమో ఇమ్ము వెళ్ళి సంజనాతో నువ్వు చేసేది తప్పు అని చెప్పినాడు. ఇది ఎప్పుడో చెప్పుంటే బాగుండేదని నేను ఎప్పటి నుంచో అనుకుంటాను. వెళ్ళి కూర్చొని మమ్మీ నాకు నువ్వు చేసేదే తప్పు అనిపిస్తుంది, మొన్న నాకు సార్ చెప్పింది, ఈరోజు మాధురి చెప్పిందంతా వింటుంటే నాకు నువ్వు చేసేదే తప్పు అనిపిస్తుంది, ఒకసారి ఆలోచించు ఎంత కూల్గా ఎంత సాఫ్ట్గా ఉండే సంజన ఇప్పుడు ఎట్లయిపోతుంది అని చెప్పేసి నువ్వే తప్పు చేసావు, అసమర్థమైన కెప్టెన్ ఇవంతా అవసరమా నీకు అంటే ఆయన కెప్టెన్గా ఉండి పడుకున్నాడు దొంగతనం చేసినాడు అనేసి చెప్తా ఉంటే ఇమ్ము వచ్చి నువ్వు కూడా చేసావు కదా అనేసి చెప్పలా. ఎంతైనా ఉండి అప్పుడు నువ్వు ఏమని చెప్పాలంటే మీరు కూడా పడుకున్నారు కదండి కెప్టెన్ అయినప్పుడు అనేసి అట్లా మాట్లాడాలి, కానీ ఇది కరెక్ట్ కాదు అనేసి అన్నాడు. లోపలేమో డెమోన్ రితు కొట్లాడుకుంటా ఉన్నారు. వాళ్ళు దేనికి కొట్లాడుకుంటారో దేనికి కలిసిపోతారో వాళ్ళ గురించి అసలు చెప్పి వేస్ట్. వాళ్ళు ఏదో డబ్బుల గురించి మ్యాటర్లోనే కొట్లాడుకుంటారో, నీ వల్ల నేను నామినేట్ అయ్యాను రితు, దాని తర్వాత డెమోన్ వచ్చి నువ్వు నాతో మాట్లాడద్దు అని, నీ ఆట నువ్వు ఆడు అని, అదొక సోదిగోళ. ఆ సోదిగోళ పక్కన పెట్టి ఇంకెందుకు చేస్తుందని. దాని తర్వాత శ్రీజ నామినేషన్ పిన్ టు పిన్ ఒక పాత దీనికి ప్రీవియస్ వీడియోలో పెట్టాను. లైవ్ నామినేషన్స్ మొత్తం చెప్పా, ఎర్రగా తీసి తగలబెట్టేసింది ఇంటిని. ఆంజనేయ స్వామి లంకను తగలబెట్టినట్టు శ్రీజ వచ్చి ఇంటిని తగలబెట్టేసింది. ఆ నామినేషన్ ఫుల్ నామినేషన్ నా ప్రీవియస్ వీడియోలో ఉంటుంది, వాళ్ళ ఎలివేషన్ ఉంటుంది, పోయి చూడండి. అద్దరిపోతుంది ఆ వీడియో మాత్రం. ఆ వీడియో నేను ఒక పని చేస్తా, లింక్లో కమెంట్ బాక్స్లో ఫస్ట్ కమెంట్లో లింక్ పెడతా, పోయి చూడండి ఫుల్ నామినేషన్. దాని గురించి ఇప్పుడు మళ్ళీ చెప్తే మళ్ళీ సుత్తి అయిపోతుంది, ఆల్రెడీ 27 నిమిషాలు అయిపోయింది, ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఓకే, దాని తర్వాత మాధురి వచ్చి రీతుని నామినేట్ చేసింది. పవన్ నువ్వు ఒకటైపోతారు గేమ్లో, నీకు ఇవ్వద్దు అని చెప్పేసి ఆల్రెడీ అందరు చెప్పారు హౌస్లో, మీ ఇద్దరు బాండింగ్తోనే ఉన్నారు అనేసి అంటే దానికి రితు వచ్చి మీరు కంటెండర్ అవుతారనేసి నన్ను పెట్టుకున్నారు, మీ టీంలో నన్ను ఎందుకు పెట్టుకున్నారు పంపించుకున్నా అంటే నువ్వు వెళ్ళిపోతావు అనుకున్నావు, నువ్వు వెళ్ళలేదు అనేసి అంటే మీరు నన్ను ఎందుకు పెట్టుకున్నారంటే మీరు కంటెండర్ అవుతారనేసి పెట్టుకున్నారు, అంతే ఇంకేం లేదు, ఎక్కువ మంది ఉంటే మీరు కంటెండర్ అవుతారనేసి నన్ను పెట్టుకున్నారు అని చెప్పేసి అంటే మాధురి పవన్కి ఇవ్వడం తప్పు అని అంటే శ్రీజ మళ్ళీ స్టాండ్ తీసుకుంది. 10,000 వచ్చాయనేసి ఎంతమందికి తెలుసు అంటే రితు అనేది నాకు తెలుసు బట్ నాకు ఇవ్వలేదు వీళ్ళు అనేసి అంటే 10,000 వచ్చాయనేసి అందరికీ తెలుసు బట్ మీరు 4,000 తనుజాకి ఇస్తా అనేసి అన్నారు, మరి అదేం గేము, మీది గేమ్ అయినప్పుడు ఆమెది కూడా గేమే కదా అనేసి అనింది. సూపర్ పాయింట్, పోస్ట్ కూడా అడగలేదు ఈ పాయింట్, శ్రీజ అడిగింది, సూపర్గా అనిపించింది. సో తనుజాకి ఇస్తాను ఎందుకన్నావు, మరి అది బాగుంది కదా, తనుజాకి ఇస్తాను ఎందుకు నిజంగానే. ఈ బిగ్ బాస్ టీము తనుజాని లేపి తనుజాని విన్నర్ చేద్దాం అనేసి చూస్తున్నారు, అది మాత్రం అర్థమైపోయింది. తనుజాకి ఎందుకు ఇచ్చామని చెప్పేసి మాధురిని కూడా అడగలేదనమాట. ఇప్పుడు కూడా ఏంటి ఈ వారం మాధురి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఒకవేళ మాధురి ఎలిమినేట్ అవుతా ఉంటే కూడా తనుజ తన దగ్గర ఉండే సేవింగ్ పవర్ యూస్ చేసి మాధురిని సేవ్ చేస్తుంది, అదైతే కనిపిస్తుంది నాకు కళ్ళ ముందు. ఓకే, సో అనేసి చెప్పింది అని వెంటనే ఇది నీ నామినేషనా అనేసి అంటే నేను అడుగుతున్నాను మిమ్మల్ని చెప్పండి అనేసి అని శ్రీజ తగలబెట్టింది, తగలబెట్టేసింది మొత్తం తగలబెట్టేసింది. సూపర్ అనిపించింది. చూసి రమ్మంటే చూసి రమ్మంటే కాల్చి రావడం అంటే ఇదే. తర్వాత రితు వచ్చి ఈమె మాధురిని అడుగుతుంది, నువ్వు కదా బాండ్ని బ్రేక్ చేయాలనేసి అనుకునింది, రితుతో మాట్లాడికి నిన్ను సేవ్ చేస్తా అనేసి అన్నావు అంటే ఈమె మాధురి ఏమరా అంటే ఆమె నోట్లో విషయాలు ఆగేటట్లేవు. కళ్యాణ్ వచ్చి చెప్పాడు రితుకి ఇవ్వకు, ఇట్లా తను లాయల్గా ఉండదనేసి కళ్యాణ్ కూడా చెప్పాడని కళ్యాణ్ ఇరికిచ్చేసింది. మొన్న ఆ రోజు లైవ్లో ఏమో ఇమ్ము కూడా చెప్పాడనేసి ఇమ్ముని ఇరికిచ్చేసింది. సో ఆమెతో ఎవరైనా ఏమైనా చెప్పారనుకో ఆమె నోట్లో మాటలు ఆగవు, అది మాత్రం నాకు బాగా అర్థమయ్యింది, చెప్పేస్తుంది వెంటనే. షీ కెనాట్ హోల్డ్ సీక్రెట్స్. ఓకే, దాని తర్వాత ఈ హౌస్లో అడుగుతోంది రితు,
నీకు బాండ్ లేదా, నువ్వు తనుజ కోసం గేమ్ ఆడలేదా, వీళ్ళకి బాండ్ లేదా, వాళ్ళకి బాండ్ లేదా, ఇంతమందికి బాండ్ ఉంటే మా బాండ్ మాత్రమే ఎందుకు కనిపిస్తుందంటే మీది చాలా ఇన్ఆర్గానిక్ బాండ్స్, మీది చాలా అన్హెల్తీ బాండ్స్, మాది హెల్తీ బాండ్స్ అని చెప్పేసి ఏదో ఇంగ్లీష్లో పేరు చేసింది మాధురి. ఆమె ఏం వచ్చింది నాకు తెలియదు, కానీ అంత వచ్చి మీదలో మూతిలో మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు అని చెప్పేసి అనిపించింది. దాని తర్వాత నాకు మీ 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 ఇద్దరు గోల టార్చర్ హౌస్లో అని చెప్పేసి అంటే వెనకాల నుంచి శ్రీజ అది వాళ్ళ ఇష్టము, ఆమె ఇష్టం, అది మీకెందుకు, నిజంగానే బాండ్స్ అవంతా వాళ్ళ ఇష్టం, ఈమెకెందుకు నాకు అర్థం కాలేదు. సోది పంచాయతీలు. మీ డ్రామా వద్దు అనింది. మీ డ్రామా వద్దు, నన్ను సరిగ్గా ట్రీట్ చేయలేదు కాబట్టి నేను పోయి డెమాన్కి ఇచ్చాను, నన్ను సరిగ్గా ట్రీట్ చేస్తుంటే నేను ఇచ్చుండకపోయి ఉండే అనేసి అనింది అంతే. దాని తర్వాత శ్రీజ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకోటి వేసింది. శ్రీజ అందరికి వేస్తానే ఉండింది, నిఖిల్కి వేసింది, మాధురికి వేసింది, సంజనకి వేసింది, ఏమేమి వేసింది, అందరికీ టాంటింగ్ మాటలు మాట్లాడింది, ఏమేమి మాట్లాడిందని చెప్పేసి నా వీడియోలో ఉంటుంది, ప్రీవియస్ వీడియోలో, దాన్ని ఫస్ట్ కమెంట్లో పెడతా పోయి చూడండి. సో లాస్ట్లో కూడా ఉంది, అరే అన్ని మాట్లాడిన మళ్ళీ బయటికి వెళ్ళక బుర్ర పగలు కొడుతుందేమో అనేసి అంటే అవన్నీ చేస్తుంది, అట్లే చేస్తుంది అని చెప్పేసి. దాని తర్వాత ఈమె మళ్ళీ టాంట్ చేయడానికి మాధురి, డెమాన్ పవన్ చాలా మంచోడు, చాలా మంచిగా గేమ్ ఆడతాడు, నువ్వే జడగొడుతున్నావు వాడి గేమ్ని అని చెప్పేసి అనింది. ఎందుకు, పవన్కి అది మైండ్లో రావాలి, పవన్ రితుని దూరం పెట్టాలి అని చెప్పేసి. ఎందుకంటే ఆమెకి రివెంజ్ తీసుకోవాలి ఇప్పుడు రితుని. వీళ్ళంతా రివెంజ్ ప్లాన్లు, రివెంజ్ అంటే సర్సీ లానిస్టర్స్గా ఉన్నారు హౌస్లో, ఏం చేసేది. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, అది నాకు అనిపించింది. సో మీకేమనిపించింది ఈ రివ్యూ అని చెప్పి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నా వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఇన్స్టాలో ఫాలో అవ్వండి, నా స్నాప్లో ఫాలో అవ్వండి, నా ప్రీవియస్ వీడియో కూడా లైక్ చేయండి, అన్ని లైక్ చేయండి, అన్ని కమెంట్ చేయండి. ఇంకా రేపు ఆల్రెడీ రికార్డ్ అవుతూనే ఉంది. సో ఏం జరిగింది నైట్లో అని చెప్పేసి, ఇంకా ఎవరెవరిని నామినేట్ చేశారు, ఫైనల్లీ ఎవరు నామినేషన్స్లో ఉంటారు, ఎవరు సేవ్ అవుతారు, ఎవరు ఈ వాళ్ళ ఎలిమినేట్ అయిపోతారని చెప్పేసి మనం రేపు వీడియో చేద్దాము. ఈ వీడియోని మాత్రం లైక్ చేసి పెట్టుకోండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియో తిరగాల్సి ముందుకు దిస్ మీ తెలుసు. ఐ లవ్ యూ గైస్, బాయ్, ఐ మిస్డ్ యూ సో మచ్.